is one day with you is greater than anything else. అయితే దావీదు మహారాజ్ అంటాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట భక్తిహీనులతో 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టం. Amen. Let's pray. ప్రార్థన చేద్దామండి. Our gracious Heavenly Father, we thank you, Lord, for giving us this opportunity. మా కృపగల పరలోకమున్న తండ్రి, ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. Lord, I believe you have brought us here because you want to speak to us. తండ్రి, మీరు మమ్మల్ని ఇక్కడ తెచ్చారు, మీరు మాతో మాట్లాడాలని కోరుతున్నందుకే నీకు వందనాలు. Lord, the time that is spent with you is not wasted even for a second, Lord. తండ్రి, ఒక సెకండ్ కూడా నీ సన్నిధిలో మేము వెచ్చించిన సమయం అది వృధా కాదు నాయనా. Yes, Father. And we thank you for giving us this opportunity. There are so many people who are perishing out there, but you have loved us, and only because of your grace that we are here worshiping you and want to know more about you, Lord. తండ్రి, ఎంతోమంది ఈ క్షణం అయ్యా తండ్రి నశించుచూ ఉండగా అయ్యా మీరు మమ్మల్ని రక్షించి నీ సన్నిధికి తెచ్చినందుకే నీకు వందనాలు. Lord, speak to us today. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. Yes, Father. మీరే మహిమ పొందండి. Yes, Father. We thank you very much for everything that you've given us. మీరు మాకు ఇచ్చిన ప్రతి శ్రేష్ఠ ఈవిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. We bless this church and let it grow in every way as your will, Lord. తండ్రి, నీ చిత్తానుసారంగా సంఘము అన్ని కోణాల్లో అయ్యా దీవింపబడినట్లుగా చేయండి. We thank you once again and glorify your name. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాము. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. So, a little bit of background about myself before. నేను సాక్ష్యం అంటే నా యొక్క విషయాన్ని మీతో పంచుకుంటాను. Yeah, I am Edwin. I grew up in Malakpet MB Church. Anybody knows that? నా పేరు ఎడ్విన్ అండి. అలాగే మెన్నైట్ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్ మెన్నైట్ బ్యాక్గ్రౌండ్. అయితే మలక్పేట్ మెన్నైట్ సంఘంలో నేను ఎదుగుతూ వచ్చాను. My grandfather is Reverend P. Simadri, అలాగే the one who built the Malakpet church. ఇంకా మలక్పేట్ సంఘాన్ని కట్టిన వారిలో మా తాతగారు రెవరెండ్ సిందాల. He is the founder, Reverend Panduga Simadri. పండుగ సింహాద్రి గారు. When you go to that church, even today, the first name will be his name. అయితే మీరు ఆ సంఘానికి వెళ్తే ఆ యొక్క సంఘంపై ఆ యొక్క మొదటి పేరు ఆ నేమ్ ప్లేట్లో మీరు చూస్తారు. So my grandfather was from a Golla background. మా తాతగారు గొల్ల యొక్క గొల్ల వారి ప్రాంతము, వారి యొక్క జాతిలో నుంచి వచ్చారు. At the age of 14 years, God spoke to him when he was in a poor village. ఆయన ఒక చిన్న పేద గ్రామంలో పెరుగుతూ ఉండగా 14వ ఏట ప్రభు వారిని పిలిచారు. He left everything. He came to Hyderabad and established that church under the ministry of Bethlehem, the Mennonite ministries. ఆ దినాల్లో బెత్లెహేమ్ అని పిలిచేవారు. ఇంకా మెననైట్ బ్రదరన్ సంస్థ వారి యొక్క సంఘము. వారి పరిచర్యలో ఆయన సంఘ కాపరిగా ఆయన మలక్పేట్ ప్రాంతంలో సేవ చేశారు. So that was the only church after the Musi in those days. ఆ దినాల్లో మూసీ నది అవతల ఉన్న సంఘాల్లో ఆ మలక్పేట్ ఎంబీ చర్చ్ మాత్రం ఒకటే ఉండేది. Yeah, so God has blessed our family from the childhood because he was committed, and his relatives, when I go to the poor village in Nalgonda, are still in the same position. ఇంకా వారు ఆ నల్గొండ పేద కుగ్రామానికి వెళ్తే వారు ఇంకా అదే స్థితిలో ఉన్నారు. But whereas God blessed me, he has taken me to US. I lived in US for 10 years and came back. So God blessed our families which are converted
in a big way. ఇంకా అంటే మేము ఎవరైతే ప్రభువును నమ్ముకున్నామో మా కుటుంబాలను ప్రభు ఎంతో దీవించాడు. ఇంకా సోదరుడు ఎడ్విన్ గారు ఇంకా అమెరికాలో 10 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత ఇక్కడ చక్కగా గృహము, తర్వాత వారు ఎంతో చక్కగా ఆశీర్వదింపబడి దీవింపబడి ఉన్నారు. So I work as a head of HR and US immigration in one of the companies called PCB Apps in Madhapur, High-Tech City. హైటెక్ సిటీ మాదాపూర్లో ఫిసిఆర్లో నేను హెడ్ ఆఫ్ కమిషన్ యొక్క హెచ్ఆర్గా పనిచేస్తూ ఉన్నాను. I do US immigration. I am MBA LLB. So God has blessed us. I just wanted to tell that. దేవుడు మమ్మల్ని దీవించాడు అని చెప్పాలంటే ఇంకా దేవుడు యుఎస్ ఇమిగ్రేషన్కి చేయటంలోను, అలాగే MBA LLBలో ప్రభు ఇంకా అట్టి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు. Yeah, let's get into the word. When I was praying, whenever I get an assignment like this, I pray to God what to speak about. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ప్రసంగానికి ఆహ్వానిస్తే నేను ప్రార్థనలో గడిపి ప్రభువుని అడుగుతూ ఉంటాను. I don't take any invitation lightly. I pray for hours together before even selecting a topic. ఇంకా ఏ ఆహ్వానం, ఎంత చిన్న ఆహ్వానం అయినా వచ్చినా ఇంకా నేను చాలా సునాయాసంగా తీసుకోను. గంటల కొలది దేవుని సన్నిధిలో గడిపి నేను అంశాన్ని, వర్తమానాన్ని అడుగుతాను. So when I prayed about it, I believe God wanted me to speak on God's will. దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడాలని, దేవుని చిత్తం నా పక్షం అంటే ఈ యొక్క వర్తమానం ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. So one of the very, very important things in a person's life is knowing the will of God. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని చిత్తము తెలుసుకొనుట. I believe I had a calling for full-time ministry. I didn't go. So I always feel bitter that I am not in the full calling of God's ministry. దేవుని యొక్క పరిచర్య కొరకైన పిలుపు దేవుడు నాకు ఇచ్చాడు. అయితే నేను ఆ పిలుపుకి లోబడలేదు, నేను సంపూర్ణ సేవకి వెళ్ళలేదు. అది ఎప్పుడు కూడా ఆ చేదు అనుభవం నేను దేవుని చిత్తం చేయలేదని నన్ను వేధిస్తూ ఉంటుంది. That's one of the reasons I dwelt on this topic all my life. Am I in the will of God? Am I not in the will of God? What is my life? That way. దాన్ని బట్టి నా జీవితం అంతా గడిపాను. దేవుని చిత్తం అంటే ఏంటి, నేను దేవుని చిత్తంలో ఉన్నానా, నేను దేవుని చిత్తం చేస్తూ ఉన్నానా అని ఇంకా నా జీవితం అంతా ఆ యొక్క నిరారోపణను బట్టి ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. I always feel that a person who is in the perfect will of God has great things that God planned him for. అయితే ఒక సంపూర్ణమైన దేవుని చిత్తంలో, పరిపూర్ణమైన దేవుని చిత్తంలో ఆ కేంద్రంలో ఉన్న వ్యక్తి దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయవచ్చు. If we take what Brother Joel has said today about the sacrifice that Abraham was giving, ఇంకా జోబ్ అంకుల్ గారు చెప్పిన ఆ యొక్క అంశంలో ఎలాగో అబ్రహాము ఆ యొక్క క్రయధనం, ఆ యొక్క బలియాగం ఇచ్చాడన్న విషయాన్ని తను మాట్లాడుతూ వచ్చారు. Even till today we are known as Abrahamic religions and we talk about Abrahamic blessings. ఇంకా నేటికి కూడా మనల్ని ఏమని పిలుస్తారంటే అబ్రహాము సంతానము, లేకపోతే అబ్రహాము యొక్క వాగ్దానములు సంతంత్రించుకున్న వారు, లేకపోతే అబ్రహాము యొక్క మూల తండ్రి పితరుడైన కుల మతాలు అని అంటూ ఉంటారు. All three religions, Jewish, Christians and Islamic, they are known as Abrahamic religion. యూదులే కానీ అలాగే క్రైస్తవులైన వారు ఇంకా మహమ్మదీయులు కూడా ఇంకా అబ్రహాముని వారి యొక్క పితరుడుగా గుర్తిస్తారు. The blessing that Abraham got is because he did the Lord's will perfectly. ఎందుకు అబ్రహాము దేవుణ్ణి అని మనం అంటున్నామంటే తను ఆ ఆశీర్వాదాలు పొందడానికి దేవుని చిత్తాన్ని ఇంకా 100% నెరవేర్చాడు. God himself says, I am God of Abraham, Isaac, Jacob. దేవుడు తానే ఇంకా తనను ఏమంటాడంటే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అంటాడు. So if you look at Genesis 22:12, మనం ఆది కాండం 22:12 ఎవరైనా తీసిన వారు తెలుగులో చదవండి. yeah,
If somebody can read, it will be good. అప్పుడు ఆయన, నీ ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుకో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. Yeah, continue 3 or 4 verses. I want. అన్నప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పే చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రాహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటుకు చూచి. Yeah, what I want to know is further verses. It says, now that I know that you have done. అది తెలుగులో ఏమున్నది? ఏ వర్స్ ఉన్నది? యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహాము అని పిలిచెను. అంతకంటే చిత్రపరమా అని చెప్పాను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దట్ ఈస్ వెరీ కీ. అది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇందువలన అంటే ఈ క్రియ నువ్వు చేసావే, ఈ సంజ్ఞ వలన నాకు అర్థమవుతుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. Why did God have to go through the entire exercise or the event? ఎందుకు ఈ అధ్యాయం లేకపోతే ఈ అభ్యాసము అంతా దేవుడు చేశాడు? ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది దేవుడు? Do you think God would not know the future? There is no time in God's kingdom. ఇంకా దేవుని రాజ్యంలో సమయం తెలియదా? దేవునికి ఏమన్నా జరగబోయే విషయాలు కొత్తనా? The reason is because God wanted to check, or God wanted to see if Abraham will go through and do the supreme sacrifice. అబ్రహాము ఇంకా దేవుడు ఏదైతే క్రయధనం లేకపోతే బలియాగం ఏమంటున్నాడో అది చేయట్లో అతీతమైన ఆ యొక్క సంజ్ఞను లేకపోతే ఆ క్రియను ఆ యొక్క అభ్యాసం చేయటం చేస్తాడా లేదా అని దేవుడు చూడాలని కోరాడు. He did perfect will of God. So even after 4,000 years, today we are talking about Abraham. 4,000 సంవత్సరాల తర్వాత కూడా మనం అబ్రహాం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆయన సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. So there are 3 wills of God loosely. Let's discuss about that. చిత్తము, దేవుని చిత్తము అంటే 3 చిత్తాలు, అంటే 3 దేవుని చిత్తంలో 3 అంశాలు ఉన్నాయి. 3 types. 3 రకాలైన చిత్తాలు. One is sovereign will of God or the perfect will of God. మొదటిది దేవుని యొక్క సార్వభౌమత్వం యొక్క చిత్తము లేకపోతే సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని చిత్తం. So in that, what God says, when you do it without asking any questions and do it the way he says. అయితే దేవుడు ఏదైనా చేయమని చెప్తే ఏ మాత్రం వెనక తీయకుండా లేకపోతే ప్రశ్నలు అడగకుండా లేకపోతే సందేహింపక చేయుటే సంపూర్ణ పరిపూర్ణ ఆ దేవుని యొక్క సార్వభౌమత్వ చిత్తాన్ని చేయటం. If you look at Abraham's life, most of his life, whatever God said, he did it without asking any questions. అబ్రహాము జీవితాన్ని మీరు చూస్తే అంటే చాలా మట్టుకు ఆయన దేవుడు చెప్పింది ఇంకా శిరస వహించి ఏ ప్రశ్న అడగకుండా సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చాడు. That is very, very critical. God has created each one of us. He brought us into his kingdom because he has a plan for each one of us. దేవుడు మనలో ప్రతి ఒక్కరి విషయంలో ఒక చక్కటి సంకల్పము ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకే ఆయన రాజ్యంలోనికి మనల్ని తెచ్చాడు. Nobody in the kingdom of God is wasted. Everybody has a plan. దేవుని యొక్క రాజ్యంలో ఈ వ్యక్తి తక్కువ, చిన్న లేకపోతే వ్యర్థము, అంతగా ప్రయోజనం కాదు అనడానికి లేదు. అందరూ దేవుని రాజ్యంలో ప్రాముఖ్యులే. Not only that, God has a specific plan for each one of them. And that's the reason there is something called God's will in everybody's life. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తం చేయటం కూడా అంతే ప్రాముఖ్యం.
it is very, very important. If you want to be in the good books of God, if you want to do whatever God says, you have to do as God says. అయితే దేవుని యొక్క మంచి పుటల్లో లేకపోతే మంచి వారిని గురించి రాసేటప్పుడు నువ్వు ఆ పుటలో లేకపోతే ఆ జాబితాలో ఉండాలి అంటే దేవుడు ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. If you look at Jonah, one of the very classic example of the will of God. యోనా జీవితాన్ని మనం చూస్తే దేవుని చిత్తాన్ని గురించిన చక్కటి ఆ యొక్క ఉదాహరణగా ఉంది. So Jonah 1:3. Let's read that. దయచేసి చదువుదామండి. యోనా 1:3. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా యొక్కకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణములకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. Yeah. What did he do? God very clearly instructed him to go to certain place. Did he go? He didn't go. దేవుడు ఎంతో ఖచ్చితంగా నిర్దిష్టంగా ఈ ఫలాని స్థలానికి వెళ్ళమని ఎంతో ఖచ్చితంగా చెప్పాడు. ఆయన వెళ్ళాడు అక్కడికి? No. లేదు. So God has a will. We should always understand in our life. మన జీవితాల్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. God has a will, angels have will, human beings have will. That's why God gave us free will. దేవునికి ఒక చిత్తం ఉంది, దేవదూతలకు ఒక చిత్తం ఉంది, మానవులకు కూడా ఒక చిత్తం ఉంది. So everybody has will. That's the reason God did not create us like robots. He could have created us like, robots and say, okay, do whatever I say. I program it in such a way, you just do whatever you say. దేవుడు He didn't do that. దేవుడు రోబోట్స్ని ఎలాగైతే ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇస్తారో అలాగూ ఆయన రోబోలుగా మనల్ని చేయలేదు. రోబోట్స్గా చేయకుండా ఆయన స్వీయ చిత్తాన్ని స్వచిత్తాన్ని మనకిచ్చాడు. The reason is because He wants us to come to Him by our own will. He doesn't force anybody. దేవుడు మనం ఆయన సన్నిధికి ఎలా రావాలని కోరుతున్నాడంటే మనం స్వతహాగా స్వీయ చిత్తంతో రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. That is the reason whenever God chooses us and brings us and saves us, He gives us chances and He gives us the free will to choose Him on our own will. మన స్వతహాగా మన స్వీయ చిత్తంతో స్వచిత్తంతో దేవుణ్ణి సేవించాలని దేవుణ్ణి ఆరాధించాలని ఆయన మనకే ఆ అవకాశాలు ఇస్తూ ఉంటాడు. So it is very critical for us to understand that God has a will and He wants us to not do our will but do His will only. అయితే దేవుడు మన స్వచిత్తాన్ని చేయాలని కోరట్లేదు, కానీ తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు. So when you do His will perfectly, that is called perfect will or sovereign will or doing whatever He says exactly. దేవుడు ఏదైతే చెప్తాడో అది తూచా తప్పకుండా చేయటం, దాన్ని సౌరభామత్వ చిత్తము అంటారు, లేకపోతే సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని చిత్తం అంటారు. అది దేవుని మొదటి సంపూర్ణమైన దేవుని చిత్తం. So when you look at Romans 8:14, for as many as are led by the Spirit of God, these are sons of God. రోమీలకు రాసిన పత్రిక 8:14 ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులనబడుదురు. What is leading of Holy Spirit of God? పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అంటే ఏంటి? Parashuddhatmudu, the Holy Spirit God is doing the perfect will of the Father and the Son and Himself. ఇంకా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అంటే అర్థం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చుటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంపూర్ణ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. So it is
very clearly mentioned that if you are not led by the Spirit, that means what? I leave it to you. But those who are led by spirits are definitely from God. They are leading from God. So how many times do we really look and seek the will of God? ఎన్నిసార్లు లేకపోతే ఎన్ని మార్లు మనము దేవుని యొక్క చిత్తం వైపు చూస్తాము, దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించాలని, చిత్తము చేయాలని కోరుతాము. One more very favorite character of mine is King David. నాకు ఇష్టమైన ఆ వ్యక్తిత్వాల్లో రాజు అయిన దావీదు. God blessed him and made him one of the greatest kings of all. ఇంకా దేవుడు తనని ఎంతగా దీవించాడంటే రాజుల్లో అతి గొప్ప రాజుగా తనని చేశాడు. God called him the man from my own heart. దేవుడు తనని ఏమని పిలిచాడంటే నా హృదయానుసారుడు అని పిలిచాడు. If you look at David, at every decision, let me repeat, every decision he asked God. అయితే దావీదు జీవితాన్ని మీరు చూస్తే రాజు అయి ఉండి కూడా ఆయన ప్రతి తీర్మానాల్లో దేవుణ్ణి అడిగాడు. So every time he did the will of God, he did well. ఇంకా దేవుని చిత్తాన్ని చేసిన ప్రతిసారి కూడా తాను చక్కగా, బాగుగా, విజయవంతంగా చేశాడు. So we are talking about all these things as perfect will of God. అందుకే మనము వీటిని, ఈ చిత్తాల గురించి ఏమంటున్నాం అంటే దేవుని సంపూర్ణమైన పరిపూర్ణమైన చిత్తం ఏమిటో. The second one is permissive will of God. రెండవది దేవుడు సరేలే అని ఒప్పుకోవడం. Yeah, to give an example, if my son or daughter comes to me, she wants to go somewhere or wants to do something, I don't like it, but I permit it. ఒకవేళ నా ఉదాహరణకు నా కుమారుడు వచ్చి నేను సంతకు వెళ్తాను అంటే నాకు ఇష్టం లేకున్నా సరేలే వెళ్ళు అంటే దాన్ని పర్మిసివ్ విల్ అని ఆంగ్లంలో అంటారు. So what God is doing is, he doesn't like that particular thing that we may doing, but because of his love towards us, he's permitting us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి మనం చేసేది అది దేవుని యొక్క సంపూర్ణ చిత్తం కాకపోయినా ఆయన అనుమతిస్తాడు. So if you look at Israelites, after Samuel becomes old, the nation of Israel asks for king. సమూయేలు ప్రవక్త తను వృద్ధుడు అవుతున్న సమయంలో ఇంకా ఇశ్రాయేలు దేశము మాకు కూడా వేరే దేశాల్లో ఇతరుల వలె రాజు కావాలని అడుగుతారు. So first Samuel, if you look at Samuel అండి, 4:28. 8వ అధ్యాయము 4 నుంచి 28 వరకు చూడవచ్చు. Sorry, not that. Judges 6:36 to 40. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 36 నుంచి 40 వరకు. Okay. Sorry, that is also not. అప్పుడు గిద్యోను సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలులకు రక్షణ ఉదయించిన ఎడల నేను కలంన గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంతో ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే కాక మండు చుట్టూ ఎడల నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందని దేవునితో అన్నాను. So actually, if you go down, Jonah tests God about the will of God. దేవుని చిత్తం విషయంలో యోనానేమో దేవుణ్ణే శోధిస్తున్నాడు. He seeks the will of God. See how far he's going. అయితే he's seeking the will of God. తను శోధించడం వల్ల దేవుని చిత్తాన్ని చూస్తూ ఉన్నాడు. So if you go down, read further down అండి, ఇంకొంచెం కిందికి చదవండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 40 వరకు చదవండి. అప్పుడు గిద్యోను నీ కోపం నా మీద మండనీయకము ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింపని సెలవిమ్ము
నేల అంతం మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవుడితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. This is the second time that God is doing. First time he does, if you read 38, I think 38 verse lo, if you read that, అలాగున జరిగెను. ప్రొద్దుట Yeah. లేచి ఆ బొచ్చును విడిచి నీళ్ళతో పాత్రలో నిండి వరకు ఆ బొచ్చు నుండి మంచులు పిండెను. yes. So if you look at Old Testament and New Testament, man should always seek the will of God before doing a particular thing. ఇంకా పాత నిబంధనలు మనం చూస్తే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చక ముందు ఆ యొక్క ప్రవక్తే కానీ ఆ దైవజనుడే కానీ దేవుని చిత్తాన్ని చూడాల్సిన వెతకాల్సిన వాడై ఉన్నాడు. It is very, very important for us, if we want to be in the will of God, if we want to be in the will of God, then only God has favor towards us and God has liking towards us. ఒకవేళ నువ్వు ఆ చిత్తంలో లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క అనుగ్రహం కావాలి అంటే ఆ యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. So it is very, very important to know the will of God before we do anything in our lives. మన జీవితంలో ఇంకా ఏదైనా చేయకముందు దేవుని చిత్తం ఎరుగుట ఎంతో ప్రాముఖ్యమైనది. See, one of the instances why I said David is, what happens is, once when David is away from the kingdom of Israel, Amalekites come and take the entire, families and their disciples and the entire colony. ఇంకా సిక్లగ్లో మనం దావీదు జీవితాన్ని చూస్తే అమాలేకీయులు మొత్తం వచ్చి ఇంకా వారి ఉన్న చోట్ను వారి యొక్క గృహాలను అంతటినీ కూడా దోచుకొని పోయి కాల్చివేస్తారు. ఇంకా ఏమీ మిగిలేదు అక్కడ. Then God calls for the ephod and God seeks the will of God. దావీదు అప్పుడు ఏం చేస్తాడంటే ఎఫోదును తెప్పించి దేవుని చిత్తాన్ని కనుగొంటాడు. That is the will of God, and that's when he goes and gets the victory for that particular time. ఆ సమయంలో దావీదు ఏం చేస్తాడంటే దేవుని చిత్తాన్ని కనుగొని యుద్ధానికి వెళ్ళాలన్నా లేదా అని కనుగొని అప్పుడు అమాలేయుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. So time and again we see in the Old Testament that God, the people of God sought the will of God and did only when they know a particular thing is will of God. ఎప్పుడైతే దేవుని చిత్తం వారు కనుగొంటారో దాన్ని తెలుసుకుంటారో దాన్ని దైవజనులైన వారు ప్రవక్తలైన వారు చేసినట్టుగా చూస్తాం. So it is very, very important for our lives. If we want to be successful in life, if we want to do something for God, we have to be in the perfect will of God. నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవించాలి అంటే దేవుని యొక్క సంపూర్ణ చిత్తంలో ఆ కేంద్రంలో ఉండాలి. See, what happens is, we were talking about permissive will, the second will that God gives. So what happens after Samuel gets old, people go and ask Samuel for a king. సమూయేలు వృద్ధుడైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వెళ్ళి అంటారు, మాకు ఒక రాజుని ఇవ్వు అని అడుగుతారు. That is not the perfect will of God, if you look at it, if you read it. అది వాస్తవంగా చెప్పాలంటే అది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము కాదు. And God says, I am your king and you should not have any king, but Israelites do not listen to him. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమంటాడంటే, నేనే నీ రాజును, మీరు నన్ను రాజుగా ఉండకుండా త్రోసివేసి మీరు ఇంకా భూ సంబంధమైన రాజును కోరుతూ ఉన్నారు. So God does not like, but Israelites, they still force God for it. అయితే దేవుడికి ఏమో రాజుని ఇవ్వాలని ఇష్టం లేదు, కానీ ఇశ్రాయేలీయులేమో మాకు రాజు కావాలని ఇంకా దేవుణ్ణి వారు బలవంతం చేయించున్నారు. Then God permits them.
even though he does not like it. That is permissive will of God. అయితే అది దేవుని చిత్తం కాదు. వాస్తవంగా చెప్పాలంటే అది దేవుని సంపూర్ణ చిత్తం కాదు. అయినా కూడా దేవుడు వారికి సరే మీకు రాజు కావాలని అడుగుతున్నారు కదా, సరే అని అనుమతిస్తాడు. Till that time they were only judges, but after they force him, they start the king. అయితే అంతవరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతులు మాత్రమే ఉన్నారు, రాజు లేడు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు మాకు కూడా రాజు ఇతర దేశంలో వలె రాజ్యంల వలె కావాలంటారో అప్పుడు దేవుడు అనుమతిస్తాడు. That is permissive will of God. It's not perfect will of God. అది దేవుని యొక్క సంపూర్ణ పరిపూర్ణ చిత్తం కాదు. దాన్ని ఏమంటామంటే పర్మిసివ్ విల్ అని ఆంగ్లంలో అంటాము. లేకపోతే దేవుడు అనుమతించుట ఏదో ఒప్పుకోవటం. For us, if we want to be successful, if we want to be, doing whatever God says, we have to be in the perfect will of God. నువ్వు నిజంగా దేవుడు చేయాలని కోరుతున్నావా? అయితే నువ్వు దేవుని యొక్క సంపూర్ణ చిత్తంలో ఉండాలి, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో ఉండాలి విజయవంతమైన జీవితానికి. The reason is, when God has a plan for us, if we do not do His will, there is nobody else who can do His will, because He has put us in a particular position, particular place, He has given us birth to our parents and put us in that place, and only we can do that particular thing. Nobody else can do that. దేవుడు ఎందుకు అలాగూ ఆయన చిత్తం చేయమని కోరుతున్నాడు? వాస్తవికత ఏంటంటే ఆ స్థానంలో, ఆ ప్రదేశంలో, ఆ చోటులో, ఆ ప్రాంతంలో ఆ తల్లిదండ్రులకు నీవే ఆ చిత్తం చేయగలవు, ఇంకెవరూ చేయలేరు. If we look at 12 disciples of Jesus Christ, how God had a plan for all of them. ఇంకా 12 మంది శిష్యుల జీవితాలు మనం చూస్తే దేవుడు ఎలాగూ వారి కొరకైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. Each one had their own, God had planned for each one of them. We know even Apostle Thomas had come to India, and so many people, went across the world, and now this is the stage we are in. Because they obeyed God in their perfect will, we got the gospel. ఇంకా తోమా దేవుని సంపూర్ణ చిత్తంలో, పరిపూర్ణ చిత్తంలో ఉన్నాడు కాబట్టి, ఆయన తోమా దేవునికి విధేయత చూపెట్టాడు కాబట్టి భారతీయులమైన మనకు దేవుడు ఆ రక్షణ వర్తమానాన్ని అందజేశాడు. Similarly, in anything and everything we do, whom to marry, which job to take up, what profession to be in, these are all not written in the Word of God. We have to seek the Word of God and the will of God from time to time. సమయం వెంబడి సమయం మన దైనందిన జీవితాల్లో ఏ ఉద్యోగం చేయాలి, లేకపోతే ఏ చోటికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలో స్థిరపడాలి, లేకపోతే ఏ వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో రాయబడవు. కానీ దేవుణ్ణి మనం వెతకాలి, దేవుని చిత్తాన్ని కనుగొనాలి. So many of us, we don't even care about what is God's will. మనలో చాలామంది ఎలా ఉంటామంటే అసలు దేవుని చిత్తం ఏంటో కూడా తెలియదు, దాన్ని పట్టించుకోము, దేవుని చిత్తం ఏందో మనకు అనవసరం లేదు అన్నట్టుగా మన చిత్తాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. So there is no point in living with God if we do not do His will. దేవునితో ఉంటూ దేవుని చిత్తం చేయకపోవటం ఇంకా దాంట్లో అర్థం లేదు. అంటే దేవుని యొక్క మాటకు శిరస వహించట్లేదు మనం. We rather be unbelievers than being believers and not doing the will of God. దేవుని యొక్క విశ్వాసులమని, దేవుని బిడ్డలమని చెబుతూ ఇంకా దేవుని చిత్తాన్ని, దేవుని మాటకు లోబడకపోతే ఇంకా అవిశ్వాసులుగా ఉండటం అన్న మేలు, కానీ ఇంకా అవిధేయులుగా ఉండటం అది ఏమాత్రం అర్థం లేదు. That's why in our friend circles we joke, వీడు దేవునికి పనికిరాడు, సైతానికి పనికిరాడు, ఎటు కాకుండా ఉంటాడు. యూజ్లెస్. I don't know why we are living, what is our meaning in life that way. ఇంకా మేము కొన్నిసార్లు ఆత్మీయ సహోదరులు, స్నేహితులు కలుసుకున్నప్పుడు ఇలాగ జోక్ వేసుకుంటాం, ఫలానా వ్యక్తి వాడు దేవునికి పనికిరాడు, సాతానికి కూడా పనికిరాడు, ఇంకా అది ఎట్లా అంటే నిష్ప్రయోజనమైన గాలికైన జీవితంగా ఉంటుంది. That is why
God has a will that we know, and when we have to live our life, only when we seek God's will and try to be in the perfect will of God, only then you will have a perfect communication and communion with God. దేవునితో ఆ యొక్క సంబంధం లేకపోతే పరిపూర్ణమైన ఆ యొక్క సంభాషణలో ఆ సమ్మేళనంలో ఎప్పుడు ఉంటావంటే దేవుని యొక్క సంపూర్ణ చిత్తం నెరవేర్చేటప్పుడే నువ్వు ఉంటావు. What does God say? I am a good vine, and only when you are connected with me you will prosper. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నాతో కూడా అంటు కట్టబడి ఉంటేనే మీరు చక్కటి తీగలుగా మీరు కూడా ఫలిస్తారని యేసుక్రీస్తు వారు చెప్పారు. So what does that actually mean? That means you are communicating with God. When you are connected with God, when you are the same tree, what happens? The fruit will be multiple. You are connected, you are not dry. And when you dry, you will be burnt. ఒకవేళ నువ్వు ఎండబడిన తీగగా ఉన్నావు అనుకోండి, ఆ యొక్క ఎండిపోయిన తీగను వారు కాల్చి వేస్తారు. అదే నువ్వు యేసుక్రీస్తుతో కూడా అంటుకట్టబడి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఆ యొక్క ఫలములు రెట్టింపుగాను అత్యధికంగాను చూస్తాం. So God is seeking our attention regularly, every day, every hour. దేవుడు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి గడియ ఆయన ఆ యొక్క దేవునికి కేంద్రీకరమైన జీవితాన్ని జీవించాలని చూస్తూ ఉన్నాడు. Apostle Paul says, I am apostle by the will of God. అపోజిట్ పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తు యేసు దాసుడను అపోజిట్లను దేవుని యొక్క చిత్తమును బట్టి. So every time in the ancient Christianity they used to say, do you want to do a particular thing? Then they would say, if it is the will of God, దేవుని చిత్తమైతే ఇది జరుగును గాక. So that is what is the real Christianity. We have forgotten that. అయితే ఆదిమ క్రైస్తవ సంఘము ప్రతి మాటకు దేవుని చిత్తం అయితే అని అనేవారు. వారు దేవుని చిత్తం అయితేనే చేసేవారు. కానీ మనం ఈ దైనందిన జీవితంలో దేవుని చిత్తాన్ని మర్చిపోయాం. And God speaks to us how to seek the will of God. It is a very practical aspect that we get into. How to seek the will of God. We are talking about will of God. We have seen everybody is doing the will of God. But how do we do that? How do we get into that practically? అయితే దేవుని చిత్తం మేము చూసాము, దేవుని చిత్తం చేసిన వారిని చూసాము. దేవుని చిత్తాన్ని క్రియాపూర్వకంగా దైనందిన జీవితంలో ఎలాగూ చేయగలము, నెరవేర్చగలము, తెలుసుకోగలము. One is prayer, another one is reading the word of God. Many people have seen that if they want to have take a decision on a particular thing, they pray and read the Bible, and God speaks to them through the word. అయితే మొట్టమొదటిది ప్రార్థించి, దేవా నేను నీ చిత్తం చేయాలనుకుంటున్నాను, నాతో మాట్లాడని వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. అది మొదటిది. The other one is you pray and God communicates to us through different ways. Sometimes God confirms through some other person, and God confirms to us. He gives us peace. That's what the word of God says. So that is the second way of knowing the will of God. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లు రెండవది ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు, అయితే దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు. దైవజను ద్వారానో ఇంకెవరితోనైనా అది మరలా రూఢిపరుస్తాడు. తర్వాత నీకు అంతరంగంలో సమాధానాన్ని నువ్వు కలిగి ఉంటావు. So if you look at Paul's life, పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, he does 3 missionary journeys or 4, and at one missionary journeys, because of time I'm going not taking the verses, he asks God, where to go next. Paul has different missionary journeys. పౌలు గారు 3-4 ఆ యొక్క మిషనరీ పరిచర్యలు చేశారు. అయితే దాంట్లో ఆయన ఒకసారి ఖచ్చితంగా అడుగుతాడు, ఇప్పుడు మేము ఎటువైపు వెళ్ళాలి. Because God is silent after 3 or 4 missionary journeys, Paul doesn't know what to do. He's at home
and he's seeking the will of God, God does not answer. అయితే మిషనరీ పరిచర్యలు చేసిన తర్వాత పౌలు ఇప్పుడు దేవుని చిత్తాన్ని దేవుని సన్నిధిలో ఆయన వెతుకుతున్నాడు. ఇక దేవుడు మౌనంగా ఉన్నట్టుగా ఆయనకు అనిపిస్తుంది. Then what does Paul do? He takes his own decision. He goes towards one direction. అయితే తను సొంత తీర్మానాన్ని చేసుకొని తను ఒక వైపుగా పరిచర్యకు వెళ్తూ ఉన్నాడు. That's when God says, no, don't go this way, but go some other way. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరుస్తాడు. ఈ మార్గాన వెళ్ళొద్దు, ఈ పరిచర్యకు వెళ్ళొద్దు, ఇటువైపుగా వెళ్ళు అని తెలియజేస్తాడు. And that was one of the most successful missionary journeys of Paul. పౌలు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని వద్దు అన్నప్పుడు ఆగిపోతాడో, తర్వాత వెళ్ళు అన్నప్పుడు వెళ్తాడో, అక్కడ విజయవంతమైన పరిచర్యను తను చేస్తాడు. That is how you seek the will of God, and that is how you spend time with God, so that he is rooted in God. That's why he heard from God. దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపాలి, నాటబడాలి. అప్పుడే కానీ దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు. There are three wills of God. When you ask God for a particular thing, there are three ways God responds. 3 విధాలుగా దేవుడు ప్రతిస్పందిస్తాడు. దేవుని చిత్తాలు 3 విధాలుగా ఉంటాయి. One is yes. If you ask for a certain thing, Lord, I want a bike. Is it yes or no? It will be yes or no, or third one is wait. దేవుడు ఎప్పుడైనా తన చిత్తాన్ని తెలియజేసేటప్పుడు దేవుడు కొన్నిసార్లు దేవా నాకు వాహనం కావాలన్నప్పుడు అవును అంటాడు, కొన్నిసార్లు వద్దు అంటాడు, కొన్నిసార్లు వేచి ఉండు అంటాడు. So it does not, profit a man if he goes against the will of God. దేవుని చిత్తానికి నేను వ్యతిరేకంగా ఉంటాను చేస్తాను అంటే అది ఆ మనిషికి ప్రయోజనకరంగా ఉండదు. Let's look at Saul's life. Saul. సౌలు యొక్క జీవితాన్ని 1 Samuel 13:5-11. 1 సమూయేలు 13:5-11. Here God clearly instructs Saul to sacrifice, but not him. He has to wait for